హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇది మా దోస్తు వాళ్ళ కొత్త ఇల్లు. మీకేమన్నా అవసరమవుతుందేమో అని వాళ్ళ ఇంటి వీడియో తీసుకొని వచ్చాను. వీళ్ళ ఇల్లు రీసెంట్గానే కట్టించారు. ఇదేమో పూజ గది, ఇదేమో టీవీ యూనిట్. మీకేమైనా కొత్త వాళ్ళు ఇల్లు కట్టించుకుంటే వాళ్ళకేమన్నా అవసరం పడుతుందని ఈ వీడియో తీసుకొని వచ్చాను. ఈ వాల్పేపర్ చూడండి ఎంత అందంగా ఉందో, చాలా అందంగా ఉంది. ఈ పార్టీషన్ కూడా చాలా బాగా చేయించారండి. ఆ రోజే పూజ జరిగింది, కానీ మళ్ళీ వెళ్తానో వెళ్ళనో అని మీకోసమని వీడియో తీసుకొని వచ్చాను. ఇక్కడ చూసే ఆ బుద్ధుడి వాల్పేపర్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది వాళ్ళు వేరే రాష్ట్రం వాళ్ళు కాబట్టి వాళ్ళ పూజా విధానం కూడా మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. ఇది వాళ్ళ కిచెన్ యూనిట్ అండి. ముందర లైట్లు చూసారా ఎంత బాగా ఉన్నాయో. కిచెన్లో 2 బాస్కెట్స్ పెట్టించారు, విక్కర్ బాస్కెట్స్. అదొకటి చిమ్నీ. వాళ్ళ కిచెన్ కూడా యాక్రాలిక్తో చేశారు. టైల్స్ కూడా చూడడానికి బాగా అనిపించాయండి. మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో అని నేను ఈ వీడియో చేసుకొని వచ్చాను. ఈ టైల్స్ మాత్రం చాలా ఫ్లవర్స్తో చాలా డిజైన్గా బాగా ఉంది. ఇదేమో టేబుల్ యూనిట్ అండి. ఇదేమో షింక్ యూనిట్. ఇదొక వాల్పేపర్ కూడా. ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. లైవ్లో చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. ఇది ఒక బెడ్రూము. దీనికి 2 కలర్స్ వాల్పేపర్స్ మిక్స్ చేసి వేయించారు. ఇది లుక్ వైజ్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఇది ఇంకొక బెడ్రూము. వీటికి కూడా ఇవి చాలా మంచిగా అనిపించాయి. ఇది ఒక వాల్పేపర్ ఫెదర్స్ తోటి గ్రీన్, గ్రే అండ్ పేస్టల్ కలర్ తోటి చాలా మంచిగా వచ్చిందండి. అక్కడ ఒక లైట్ ఉంది కదా, అది కూడా చాలా ముద్దుగా ఉన్నది. ఈ ఓవర్ వ్యూ దూరం నుంచి మీకు కిచెన్ మంచిగా చూపించలేదని దగ్గర నుంచి ఓవర్ వ్యూ బాగా వస్తుందేమో అని ఆ బుద్ధుని విగ్రహం మెయిన్గా కనిపించేటట్టు చూపించానండి. ఇది వాళ్ళ బాల్కనీ ఓవర్ వ్యూ. బాల్కనీ నుంచి వాళ్ళది పక్కిల్లు చాలా బాగా కనిపించింది. బాల్కనీ కూడా సూపర్గా స్పేసియస్గా ఇచ్చాడండి. ఈ బాల్కనీ నుంచి వాళ్ళ హాల్ని మంచి ఓవర్ వ్యూ తీసి మీకు చూపించాను. ఎవరికైనా ఇష్టమైతే ఇలా ఇంటీరియర్ డిజైన్ చేయించుకుంటారని నేను